బులెటిన్లో మరో ప్రకటన చూసిన మెదక్ జిల్లాలో అధికార బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత పోరుముతుంది. ఏడుపాయల వనదుర్గమాత బంగారు వ్యాపారం చిలికి చిలికి గాలివారిగా మారింది. బీఆర్ఎస్ లోని అసమ్మత వర్గం వర్సెస్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి వర్గంగా మారింది. అక్రమాలకు ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి భర్త దేవేందర్ రెడ్డి అండగా ఉన్నారని మెదక్ నియోజకవర్గ బీఆర్ఎస్ అసమ్మత నేతలు రాజిరెడ్డి, జీవన్ రావు, నారాయణ మీడియా సమావేశంలో ఆరోపించారు. ఏడుపాయల దగ్గర దుర్గామాత జాతర సందర్భంగా ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి భర్త అనేక అక్రమాలకు పాల్పడ్డారని, మెదక్ ఎస్పీ నివేదిక సైతం సీఎం కేసీఆర్ కు పంపించాలని ఆరోపించారు. అయితే దీంతో వారి ఆరోపణలను సవాలుగా స్వీకరించిన దేవేందర్ రెడ్డి ఏ తప్పు చేయలేదని ఏడుపాయల వన దుర్గామాత ఆలయానికి తడిబట్టలతో వచ్చి ప్రమాణం చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూసిన మెదక్ జిల్లాలో అధికార బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత పోరుముదిరింది. ఏడుపాయల వనదుర్గమాత బంగార వ్యాపారం చిలికి చిలికి గానివారగా మారింది. బీఆర్ఎస్ లోని అసమ్మత వర్గం వర్సెస్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి వర్గంగా మారింది. అక్రమాలకు ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి భర్త దేవేందర్ రెడ్డి అండగా ఉన్నారని మెదక్ నియోజకవర్గ బీఆర్ఎస్ అసమ్మత నేతలు ఆరోపించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి. మెదక్ బీఆర్ఎస్ నేతల మధ్య అసమ్మతి తారాస్థాయికి చేరుకుందని చెప్పవచ్చు. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకురాలు పద్మా దేవేందర్ రెడ్డి భర్తపై, అదేవిధంగా పద్మా దేవేందర్ రెడ్డిపై అసమ్మతి నేతలు రోజు విరుచుకుపడుతున్నారు మీడియా సమావేశంలో. అయితే తాజాగా బీఆర్ఎస్ లోని అసమ్మతి నేతలు రామాయంపేట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గంగా నాగేందర్, అదేవిధంగా చిన్నశంకరంపేట సర్పంచ్ రాజు, న్యాయవాది జీవన్ రావులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి భర్త, ఆయన ఇస్కో డైరెక్టర్ గా కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆయన ఏడుపాయల దేవాలయానికి సంబంధించి జాతరలో సందర్భంగా అనేక అక్రమాలు పాల్పడమే కాకుండా ఆయన స్థానికంగా గతంలో ఉన్నటువంటి సొసైటీ డైరెక్టర్ గా ఉన్నప్పుడు కూడా సుమారు 2,50,00,000 నిధులు గోల్మాల్ వ్యవహారంలో ఆయన కీలక పాత్ర ఉందని చెప్పి కూడా వారు ఆరోపించడం జరిగింది. అదేవిధంగా పద్మా దేవేందర్ రెడ్డికి సంబంధించిన అనుచరులు కూడా పెద్ద ఎత్తున భూ అక్రమాలకు పాల్పడమే కాకుండా అడ్డొచ్చిన వారిని కూడా భయభ్రాంతులకు గురి చేస్తూ మొత్తానికైతే మెదక్ నియోజకవర్గాన్ని దోచుకుంటున్నారు అని చెప్పి కూడా బీఆర్ఎస్ అసమ్మతి నేతలు ఆరోపించడం జరిగింది. అయితే వీటన్నిటిని కూడా మేము నిరూపిస్తామని కూడా బీఆర్ఎస్ అసమ్మతి నేతలు చెప్పడం, మరోవైపు ఏడుపాయల అక్రమాలపై కూడా తాము అన్ని సాక్ష్యాధారాలు సిద్ధం చేశాం. మరోవైపు ఇటీవలే ఏడుపాయల ఆలయం సంబంధించినటువంటి బంగారం వ్యవహారం సంబంధించి ఈవో శ్రీనివాస్ కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన బదిలీ చేయకుండా సీఎం కేసీఆర్ పేషీలో కూడా వీరు దరఖాస్తు చేసి రిక్వెస్ట్ చేసినటువంటి పరిస్థితి, ఆయనను బదిలీ చేయొద్దని చెప్పి కూడా సీఎం కేసీఆర్ ని కోరిన మాట వాస్తవం కాదా అని చెప్పి కూడా అసమ్మతి నేతలు చెప్పిన నేపథ్యంలో వీటన్నిటిపై ఆయన పద్మా దేవేందర్ రెడ్డి భర్త దేవేందర్ రెడ్డి స్పందించారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని చెప్పి ఈరోజు ఏడుపాయల వనదుర్గా మాత ఆలయంకి వెళ్లి అక్కడే నదిలో స్నానాలు నిర్వహించి తడిబట్టలతో ఆయన దేవాలయంకి వచ్చి అమ్మవారికి ప్రమాణం కూడా చేయడం జరిగింది. తాను ఏ తప్పు చేయలేదని కూడా చెప్పడం జరిగింది. అయితే విషయంతో అసమ్మతి నేతలు కూడా ఏడుపాయల ఆలయం వద్దకు బయలుదేరుతుండగా వారందరినీ కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేసి నిర్బంధంలో ఉంచిన పరిస్థితి ఉంది. అయితే పద్మా దేవేందర్ రెడ్డి భర్త దేవేందర్ రెడ్డి అసమ్మతి నేతలకు మరో సవాల్ విసిరారు. తాను 10 రోజుల గడువు ఇస్తున్నాను, మీరు ఏ సాక్ష్యాధారాలు ఉన్నా కూడా తనపై తాను అక్రమాలకు పాల్పడి ఉంటే వాటన్నింటిని కూడా నిరూపించాలి, సాక్ష్యాధారాలు బయట పెట్టాలి అని చెప్పి కూడా ఆయన 10 రోజుల గడువు ఇవ్వడం జరిగింది. మరోవైపు తాను పోలీసులపై ఒత్తిడి తెచ్చి వారందరినీ గృహ నిర్బంధం చేసినట్లు వస్తున్న ఆరోపణలు కూడా ఆయన ఖండించడం జరిగింది. మొత్తానికైతే అధికార పార్టీ బీఆర్ఎస్ లో మెదక్ లో అసమ్మతి జ్వాల రగులుతుందని చెప్పవచ్చు. ప్రతినిత్యం ఏదో ఒక వివాదం బీఆర్ఎస్ నేతల్లో కొనసాగుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు మెదక్ లో చూసుకున్నట్లయితే మెదక్ పద్మా దేవేందర్ రెడ్డికి టికెట్ రావడం కొందరికి నచ్చక ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని చెప్పి పద్మా దేవేందర్ రెడ్డి వర్గం కూడా ఎదురుదాడికి దిగడం జరిగింది. మరోవైపు మెదక్ టికెట్ ఆశిస్తున్నటువంటి మైనంపల్లి హనుమంతరావు కుమారులు మైనంపల్లి రోహిత్ కూడా
అవి ఈ అసమ్మతి నేతలు వెనుక ఉన్నారు, మైనంపల్లి హనుమంతరావు కూడా ఉన్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్న నేపథ్యంలో ఇది మంత్రి హరీష్ రావు అదేవిధంగా సీఎం కేసీఆర్ సొంత జిల్లాలో కీలకమైనటువంటి అసెంబ్లీ స్థానంగా ఉన్నటువంటి మెదక్లో ఈ అంతర్గత వ్యవహారం కాస్త బీఆర్ఎస్ లో చిలికి గానివాలుగా మారి మీడియా ముందుకు రావడమే కాకుండా ప్రమాణాలు సవాళ్ళు ప్రతి సవాళ్ళ మధ్య ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలకు మాత్రం ఇది బలంగా మారింది. రాబోయే ఎన్నికల్లో మాత్రం ప్రతిపక్ష పార్టీలు వీటన్నింటికి కూడా ఎన్నికల ఆయుధంగా మలుచుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా మనం భావించవచ్చు. రైట్ సునీల్, ఇక్కడ ముఖ్య కీలకమైన వ్యక్తి ఎవరంటే ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి. సో భర్త మీద చేస్తున్న ఆరోపణలు కానీ అటు రాజారెడ్డి కానీ అసమ్మతి వర్గం చేస్తున్న ఆరోపణలు సైతం ఈయన తీసుకున్న సవాళ్లు కూడా రెండింటిని కంపేర్ చేస్తే కీలకంగా మారిన ఎమ్మెల్యే దేవేందర్ రెడ్డి పద్మా దేవేందర్ రెడ్డి స్పందించారు ఇప్పటి వరకు. ఆమె మాత్రం ఈ వివాదంలో ఎక్కడ కూడా మీడియా ముందుకు రావడం లేదు, స్పందించడం లేదు. కేవలం ఆరోపణలు వచ్చినటువంటి తన భర్త వీటన్నిటికీ జవాబు చెప్తారని చెప్పి కూడా ఆమె ఆఫ్ ద రికార్డ్ గా చెప్పినటువంటి పరిస్థితి. ఆమె మాత్రం ఎక్కడ కూడా మీడియా ముందుకు రావడం లేదు. ఆరోపణలపై స్పందించేందుకు మాత్రం ఆమె విముఖత వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తన గిట్టని వారు ఇలాంటి ఆరోపణలు చేస్తారని చెప్పి కూడా ఆమె గతంలో చెప్పినటువంటి పరిస్థితి. అయితే తనకు టికెట్ రావడం ఇష్టం లేకనే కొంత తన వ్యతిరేక వర్గం ఇలాంటి పనులు చేస్తున్నారు. కానీ రాబోయే ఎన్నికల్లో మళ్ళీ తానే గెలుస్తానని చెప్పి సీఎం కేసీఆర్ ఆశీస్సులు తనపై ఉన్నాయని చెప్పి కూడా ఆమె గతంలో చెప్పడం జరిగింది. మొత్తానికైతే రాజకీయ వ్యవహారంగా ఇది మారిపోయినటువంటి పరిస్థితి. అధికార బీఆర్ఎస్ పార్టీలో మనం చూసుకున్నట్లయితే సీఎం కేసీఆర్ ఇటీవల కూడా చెప్పడం జరిగింది, తమ పార్టీ క్రమశిక్షణకు మారుపేరని చెప్పుకున్నప్పటికీ కూడా జిల్లాలో రైట్. థ్యాంక్ యూ సునీల్ ఫర్ ది అప్డేట్స్. అనేక రకాల అవినీతి కేరా పట్టేస్తే మీరు అవినీతి జరగలేదు, నేను అవినీతి చేయలేదని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మరి అవినీతి మీద ఏడుపాయలో తడిబడిన ప్రమాణం తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. రేపు ఉదయం 10 గంటలకు ఇక్కడ మేము ఉన్నాం అందరం కూడా మీ అవినీతిని ప్రశ్నించే మెదక్ నియోజకవర్గం యావత్ ప్రజానికం ముఖ్య నాయకులందరూ కూడా రేపు ఏడుపాయల దుర్గామాత 11 గంటలకు అదే మీరు ఏదైతే తడిబడులతో వస్తున్నారో ఖచ్చితంగా మీ సవాలు స్వీకరిస్తా ఉన్నాం. రేపు ఉదయం 11 గంటలకు ఏడుపాయల వనదుర్గామాత దగ్గర మేమందరం హాజరవుతున్నాం. తప్పు చేయలేదు. మెదక్ నియోజకవర్గంలో 2 పర్యాలు మెదక్ ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నందుకు ఎక్కడ కూడా ₹1 అవినీతి చేయలేదు, ఎక్కడ ₹1 నేను తినలేదు. మరి నేను చెప్పేసి దుర్గామాత పాదాల మీద చేయబెట్టి మీరు ప్రమాణం చేసి చెప్పాల్సిన అవసరం ఉంది. శాతగణం చేసే ఆరోపణలు అసలు యాక్చువల్ అమ్మవారి దగ్గర రానికి నేను ఇప్పుడు వచ్చినప్పుడు వచ్చిన విలేకరులు కూడా చెప్పిన. నేను వచ్చినప్పుడే నాకు కూడా కొంత సమాచారం పోలీసులు వేరు బ్యారికేడ్ చూసిన తర్వాత నేను కూడా ఫోన్ చేయడం జరిగింది. నేను తూప్రాన్ డిఎస్పీ గారికి చెప్పిన, మెదక్ డిఎస్పీ గారికి చెప్పిన, మెదక్ సిఐ గారికి చెప్పిన. ఎవరు అమ్మవారి దగ్గరికి అందరూ రానియండి, భక్తులు వస్తారు అమ్మవారి దగ్గర అందరూ కూడా